నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏకదమ్ గార్డెన్ వచ్చింది ఫ్రెండ్స్. చాలామంది మా దగ్గర 20-25 lakhs ఫర్ ఎకర్కు మాత్రమే ఉన్నాయి. 2-3 acres అయినా పర్లేదు, కొంచెం దూరమైనా పర్లేదు, మాకు గార్డెన్ కావాలని అంటున్నారు ఫ్రెండ్స్. అయితే 20-25 lakhs ఫర్ ఎకర్కి కావాలంటే మినిమం 100-150 km ఈజీగా పోవాలి ఫ్రెండ్స్. ఎంత దూరం పోయినా కానీ గంత దూరం పోతున్నాం. ప్లేన్ ల్యాండ్ కంటే ఏదైనా గార్డెన్ ఉంటే బెటరు, అలాంటి ప్రాపర్టీ చూడమని అంటారు ఫ్రెండ్స్. అయితే 2-3 acres గార్డెన్లు దొరకాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. రైతులకు గిట్టుబాటు కావాలంటే మినిమం 5 acres పైనే పెట్టుకుంటారు. ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న రైతులు ఒక 2-3 acres పెట్టుకుంటారు. అలాంటి ఛాన్స్ ప్రాపర్టీ చూడమని అంటారు ఫ్రెండ్స్. అట్లాంటి వాళ్ళకు, అట్లా చూసే వాళ్ళకు 2-3 acres కావాలి, గార్డెన్లు కావాలనుకునే వాళ్ళకు ఇది ఒక స్వర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ 3 acres మ్యాంగో గార్డెన్ వచ్చింది ఫ్రెండ్స్. గిద్ది గూడంగా మస్తు ఉంది ఫ్రెండ్స్. ఇది 2.5 years గార్డెన్ ఫ్రెండ్స్. ఇది రైతు దగ్గరనే ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ గార్డెన్ గురించి తెలుసుకుందామా. ఇక గీ గార్డెన్ విషయానికి వస్తే ఇది 3 acres మ్యాంగో గార్డెన్ ఫ్రెండ్స్. ఇది క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్. ఎలాంటి నోటిఫికేషన్స్, ఎలాంటి కిరికిలు లేవు. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు, బీటీ రోడ్ నుంచి 700 meters లోపలికి ఉంటుంది. కారు ఈజీగా పోతుంది, ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సాయిల్ విషయానికి వస్తే ఇది దుబ్బా రెడ్ సాయిల్ మిక్స్ ఉంటుంది. అన్ని పంటలకు, అన్ని గార్డెన్లకు మంచిగా ఉంటుంది. మీరు ఏ పంటను వేసుకోవచ్చు, ఏ గార్డెన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గార్డెన్ ఉంచుకొని కూడా మీకు నచ్చిన గార్డెన్ కూడా వేసుకోవచ్చు. అంత బాగుంటుంది సాయిలు. ఓకేనా. ఇక వాటర్ పరంగా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. రైతుకి 2 బోర్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన బోర్ తీసుకోమంటుండ్రు. ఈ ల్యాండ్కు పక్కనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మీకు నచ్చిన బోర్ తీసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ పరంగా కూడా ఇబ్బంది లేదు. ఓకేనా. ఇక మొత్తం డ్రిప్ సిస్టమ్తో నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే మనకు గార్డెన్ వేసిండ్రు, మ్యాంగో గార్డెన్ ఉంది. 2.5 yearsది. మళ్ళీ ఉట్టి ఉంటే ఏమొస్తుందని మళ్ళీ ఈ వేరుశనగ వేసిండ్రు ఫ్రెండ్స్. అయితే దీనికి ఒక వర్క్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మీరు ఇట్లా ల్యాండ్ తీసుకుంటారు అనుకో, దీనికి ఫెన్సింగ్ వేయలేదు. ఎందుకంటే రైతుది ఇక్కడ ప్రాపర్టీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అతను మొత్తం వేసుకోలేదు. మనం 3 acresకి ఫెన్సింగ్ వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా ముందలుండి వేపిస్తాడు. మనం వేసుకుంటామంటే ముందలుండి వేపిస్తాడు. ఇంకా అదేవిధంగా ఫ్రెండ్స్ ఒక చిన్నపాటి ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. ఇంకంతే. ఇంకా దీనికి ఏం వర్క్ లేదు. డాక్యుమెంటేషన్ పరంగా అన్నీ మేము చూసుకుంటాము, ఇబ్బంది లేదు. మీకు ఈ గార్డెన్ నచ్చితే సరిపోతుంది. ఓకేనా. ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది నాగర్ కర్నూలు ఏరియాలో ఉంటుంది. పెద్ద కొత్తపల్లి మండలం అవుతుంది, నాగర్ కర్నూలు డిస్టిక్ అవుతుంది. ఇక పెద్ద కొత్తపల్లికి 10 km ఉంటుంది. ఇక నాగర్ కర్నూలుకి 30 km ఉంటుంది. కల్వకుర్తికి 60 km ఉంటుంది. ఇక అదేవిధంగా కల్వకుర్తి టు తిరుపతి అయ్యే కొత్త హైవేకి జస్ట్ 10 km మాత్రమే ఉంటుంది. జడ్చర్ల నుంచి 17 km ఉంటుంది. శంషాబాద్ ORR నుంచి 130 km ఉంటుంది. తుకుగూడ ORR నుంచి 126 km ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి చూస్తే 148 km మాత్రమే ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 25 lakhsకి ఫర్ ఎకర్ మాత్రమే. ఎకరానికి 25 lakhs ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.